యూట్యూబ్ వ్లాగర్స్ సుబ్బయ్య హోటల్లో భోజనం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి కుంభాలు ఆడ కూర్చొని తిని సుబ్బయ్య హోటల్ మీద వీడియోలు చేసినటువంటి వాళ్ళు ఈరోజు సుబ్బయ్య హోటల్లో ఫుడ్డు నాణ్యత అక్కడ తినే కస్టమర్స్ ప్లేట్లు జర్రీ వస్తే మరి వీళ్ళెందుకు కామ్గా ఉన్నారు? మరి వీళ్ళకి బాధ్యత లేదా సమాజం అంటే? పుట్టగొడుగుల్లాగా కూడా హోటల్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిపోతూ ఉన్నాయి. అయితే అదుపు చేయాల్సినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. నిన్న తాజాగా కూడా విజయవాడలో మనం చూసినట్లయితే ఫేమస్ హోటల్ అయినటువంటి కాకినాడ సుబ్బయ్య హోటల్లో కూడా తినే అన్నంలో జర్రీ రావటం అంటే అది వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఒకసారి మనం ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఎటుపోతుంది సమాజం? తినే అన్నంలో వాళ్ళు మళ్ళీ అక్కడ రేట్లు ఏమైనా తగ్గిస్తారా అంటే కూడా స్థాయికి మించినటువంటి రేట్లు వసూలు చేస్తూ మా దగ్గర ఆ వెరైటీలు ఉన్నాయి, ఈ వెరైటీలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు ఫుడ్డు అమ్ముతూ ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఫేమస్ హోటల్గా అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కనీస మనం ఒక కస్టమర్కి నాణ్యమైన ఫుడ్ పెడుతున్నామా లేదా అనేది కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ నాణ్యత శుభ్రత పాటించకుండా పిచ్చి వంటలు పెడుతూ కూడా ప్రజల ఆరోగ్యాన్ని బలి చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. నిన్న అక్కడ కాకినాడ బెజవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఒక వ్యక్తి భోంచేస్తూ ఉంటే ఆ భోజనంలో జర్రీ రావడంతో కూడా అతను హవాక్ అయినటువంటి సందర్భం మనం చూసాం. అదే టైంలో కూడా ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ ఇన్ఛార్జి చైర్మన్గా ఉన్నటువంటి విజయభారతి గారు కూడా ఆ హోటల్లో భోజనం చేయడంతో కూడా ఆమె కూడా భీతిల్లిపోయి ఒకసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారందరూ కూడా ఒకసారిగా దాడి చేసి హోటల్ను సీజ్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మురికి హోటళ్ళ మీద బిర్యానీ పాయింట్లు అని చెప్పేసి 60, 80, 90, 100 రూపాయలు తిన్నంత బిర్యానీ అని చెప్పేసి వాడు ఏమి వేస్తున్నాడు? చికెన్ 240 రూపాయల నుంచి 220 రూపాయల నుంచి 240, 260 రూపాయలు చికెను పేపర్ రేట్ ఉంటే మరి వీళ్ళకి బిర్యానీలో 2 పీసులు 3 పీసులు ఇస్తూ వాళ్ళు 120 రూపాయలకి ఫుల్ బిర్యానీ ఎలా ఇస్తున్నారో నాకైతే అర్థం కాల. సో ప్రజా ఆరోగ్యానికి ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ తిలోదకాలు ఇస్తున్నాయి. సో ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి ఇలాంటి హోటళ్ళు నిర్వహిస్తున్నటువంటి శుభ్రత లేని హోటల్ మీద చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది ప్రజలైతే కోరుతూ ఉన్నారు.